నియమించడం ఇంకా అదృష్టం. ఒకే ఇంట్లో ఎమ్మెల్యే అలాగే ఎంపీ అభ్యర్థి అంటే ఈ కోవూరు నియోజకవర్గం అభివృద్ధిలో ఏ విధంగా పరిగిస్తుందో ఆలోచించండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా 2 ఓట్లు ఇస్తారు. 2 సైకిల్కి ఓటు వేసుకొని మన ప్రశాంతంగా కానీ గెలిపించుకుంటేనే మనం ప్రశాంతంగా నిద్రపోగలము. కొంతమంది ఈ మధ్య ప్రెస్ మీట్లు పెట్టి జగదేపేటలో అక్కడక్కడ ఆమెకేం అనుభవం లేదు, ఈయన 6 సార్లు గెలిచారు, ఆమెకేం తెలుసు ఇవన్నీ మాట్లాడారు. నిజంగా ఆమెకేం తెలీదు, మోసం చేసేది తెలీదు, మాఫియాలు తెలీదు, ఇసుక దోచుకునేది తెలీదు, దొంగ కేసులు పెట్టించేది తెలీదు, ఎస్టీఎస్లు కేసు పెట్టి లోపలేసేది తెలీదు. ఆమెకి తెలిసింది ఒకటే, ప్రజలకు సేవ చేయడం, ప్రజలు మన వల్ల ఎంతో సంతోషంగా ఉన్నారని ఆలోచించడం. ఏదైనా సరే నిజంగా అమ్మగారు ఇప్పుడే చెప్పారు, నేను రాజకీయ నాయకులు కాదు మీ సేవకురాలని. అందరికీ డబ్బు ఉండొచ్చు కానీ ఎవరు బయటికి తీరు. మన గ్రామంలో వాళ్ళు రాజకీయంలో లేనప్పుడే గ్రామ సర్పంచ్గా ఉండి ఒక్క మాట పోయి ఆఫీస్గా అయ్యగారిని అడిగితే వెంటనే ఇందుకూరుపేట మండలంలోనే ఫస్ట్ మన గ్రామానికి వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసి ఈ రోజు కూడా దాని వ్యవహారాలు వాళ్లే చూసుకుంటున్నారు. 8 సంవత్సరాలైనా కూడా ఏదన్నా దాన్ని ఫిల్టర్ మార్చాలన్నా చేయాలన్నా ఇమీడియట్ గా వచ్చి దాన్ని ఏదో దానం చేసాము ఆ రోజు వదిలేసేయకుండా ఈ రోజు కూడా దాన్ని పట్టించుకుంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళు రేపు ఏ విధంగా మన గ్రామానికి అభివృద్ధి చేయగలరు. ఏదైనా గ్రామంలో అది అభివృద్ధి జరిగింది అంటే గత 5 ఏళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ లోనే, వీళ్ళు వచ్చిన 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు. సైడ్ కాలువ నిర్మిస్తామని చెప్పి 6 సార్లు కొలిసి 2 కోట్లు శాంక్షన్ అన్నారు. యాడ్ శాంక్షన్ అయింది, ఎవరికి శాంక్షన్ అయిందో వాళ్ళకే తెలియాల. ఒక్క కాలువ కట్టలేకపోయారు. దయచేసి అమ్మగారికి మోసాలు చేయడానికి అనుభవం లేదు, ఒక అభివృద్ధి చేయడంలోనే అనుభవం ఉంది. ఆమెకి చేసి చూపిస్తారు రాజకీయం లేకముందే. దయచేసి అందరూ కూడా మంచి అభ్యర్థులు ఇద్దరు మనకి. ఇంక చెప్పాలంటే ఇంకా దేవుడి కన్నా ఎక్కువ అంత మనకి దగ్గరుండి దేవుడు మనకు కనిపించడు, ఈడల్లోనే దేవుడు కనిపిస్తాడు. దయచేసి ఆ దేవుడిని ఏ విధంగా మనం నమ్మి నిద్రలేసి అన్నం పెట్టుకుంటామో మనకు అటువంటి అభ్యర్థులు మనకు రావడం సంతోషం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. వీళ్ళందరి కలయికతో అఖండమైన విజయంతో మళ్ళీ జగదేపేట గ్రామానికి ఇచ్చేస్తారు. అప్పుడు ఇంకా బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతామని దయచేసి సెలవు తీసుకుంటాం.